స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీసీ కులగణన జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణన ఎస్సీ వర్గీకరణలో దశాబ్దాల కల సాకారమైందన్నారు. సర్వేపై ప్రతిపక్షాల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. శాస్త్రీయ పద్ధతిలోనే కులగణన జరిగిందని, బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఇది. తప్పుడు మాటలతో తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదైతే ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయో వారికి మీ ద్వారా నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీ దగ్గరున్న ఆధారం ఏమిటి? ఎందుకు తప్పుదో పట్టిస్తా ఉన్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఏం మెరుగబెట్టారు? ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు? ఎన్ని పదవులు ఇచ్చారు? బీసీలకి 56% పైగా మేము ఉన్నామని అధికారికంగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చింది. నిజంగా మీకు బీసీల ప్రేమ ఉంటే, బీసీల ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఎందుకు కాస్ట్ సెన్స్లో కులం చేర్చరనే మాటని సందర్భంగా అడుగుతా ఉన్నాం. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కులగణన విషయంలో రోడ్ మ్యాప్ రెడీ అవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలు, బీసీ సంఘాల నాయకులు బీఆర్ఎస్ ట్రాప్ లో పడుతున్నారు. సమాచారం ఇవ్వని వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. 10 ఏళ్లు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి పొన్నం. దేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో అక్కడ జరిగిన దానికి సంబంధించి నివేదిక సమర్పించబడాలి. నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరంలో నిర్ణయం తీసుకొని నివేదికను సమర్పించిన సందర్భంగా వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ లో పడకండి. ఏదైనా ఉంటే మేము మీలాంటి బీసీ బిడ్డలమే, ఉద్యమకారులమే రండి. కానీ అనవసరంగా వాళ్ళ ట్రాప్ లో పడి ఇది ఒక రోల్ మోడల్. ఇలా బలహీన వర్గాలకు సంబంధించి ఒక మ్యాప్ జరుగుతా ఉంది. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే సరి చేస్తాం. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, బలహీన వర్గాల పార్టీ, చారిత్రాత్మక నిర్ణయాలు బలహీన వర్గాల కొరకు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. రెచ్చగొట్టి బీఆర్ఎస్ పబ్బం గడుపుతున్నట్టు విమర్శించారు మంత్రి కొండా సురేఖ. అన్ని రాష్ట్రాలలో కులగణన జరగాలని కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకే సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేశారని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడికి పోయిందంటూ విమర్శించారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కులగణన అధికారికంగా జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. డిస్కషన్ కు పెట్టినప్పుడు వాళ్ళేమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి, ఏమైనా సూచనలుంటే చెయ్యాలి. ఇది ఒక పనికిరాని కాగితం. ఇది అసలు దీని సరి అయిన పద్ధతిలో జరగనే లేదు. ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు. దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా